హాయ్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? జూన్ 10th నందమూరి అభిమానులకు ఓ పండగ. బయోగ్రాఫికల్ గౌతమిపుత్ర శాతకర్ణితో 100 సినిమాలు పూర్తి చేస్తున్న యువరత్న బాలకృష్ణ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయనకి ఐ డ్రీమ్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. బాలకృష్ణ గారు 1974 సంవత్సరంలో వచ్చిన తాతమ్మ కళ సినిమాతో తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఆయన వయసు 14 సంవత్సరాలు. ఆ సినిమాకి దర్శకులు వాళ్ళ నాన్నగారు మహానటులు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో దానవీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, అక్బర్, సలీం, అనార్కలి వంటి చిత్రాల్లో నటించారు బాలయ్య. జయమ్మ జయమ్మ సంధిత చాలమ్మ సై అంటాను రే, జయమ్మ జయమ్మ సంధిత చాలమ్మ సై అంటాను రే, తీయగా వేయనా వయసు తాంబూలం, మెత్తగా తీర్చనా మొదటి మోమాటం, బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య కొట్టాలయ్య. జయమ్మ జయమ్మ సంధిత చాలమ్మ సై అంటాను రే. చిట్టు చెయ్యరాన్నా అది పట్టుకొని చదువు తప్పయని అంటూ చూసేనా, రింగు రోడ్డు కాడ జయమ్మ జయమ్మ ఇంగులాగా పోరా, జయమ్మ జయమ్మ సడన్ బ్రేక్లకి ఎయిర్ హార్న్కి డాన్స్ ఇచ్చేదా, నేను ఇక తయారు రాదు ఇది నిన్నేరు, నిమ్మ పళ్ళు రోడ్డుకెత్తి నూరేళ్లు తోలుతా, బాలయ్య బాలయ్య గుండెల్లో బాలయ్య కొట్టాలయ్య. ధర్మేంద్ర హీరోగా హిందీలో హిట్ అయిన యాదోంకి భారత్ సినిమాని అన్నదమ్ముల అనుబంధంగా తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించారు. అప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలు. 1984లో ఎన్టీఆర్ గారి డైరెక్షన్లో వచ్చిన దానవీర సూరకర్ణ సినిమాలో బాలకృష్ణ ఆయన తన అన్న నందమూరి హరికృష్ణకు కొడుకుగా నటించారు. నమస్కారం అన్నాయ్. బాంబులు ఆపుండ్రి. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. ఉరుక వెధవ రౌడిజం. నువ్వును రౌడిజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో.
కిక్ వస్తుంది. ఎన్టీఆర్ గారికి 6వ కుమారుడు బాలకృష్ణ. పుట్టింది చెన్నైలో అయినా హైదరాబాద్ నిజాం కాలేజ్ నుంచి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు బాలయ్య. 1982లో తన 22 సంవత్సరాలకే ఆయన పెళ్లి చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. ఆర్ యూ మిస్టర్ భార్గవ? ఎస్ సార్. భార్గవరాముడు అంటే ఎవరు? తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ నరికిన వాడు. భూమి చుట్టుకొలత ఎంత? 7,900 మైళ్ళు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత? గంటకి 1000 మైళ్ళు. ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడెవరు? డియాగో మరడోనా. ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి? స్వార్థపరుడైతే దేశానికి వెన్నెముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం, నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది? ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల. 1887వ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన 99 రోజులకే చనిపోయాడు. ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు కైజర్ రాజు కావడం వల్ల, అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. మీ నాన్నగారి వృత్తి? ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్. ఆఖరిగా ఒక ప్రశ్న. ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా? నాకు ఈ ఉద్యోగం ఇవ్వకూడదని. అలా ఎందుకు అనిపించింది? ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక. అలా తెలపోకండి సార్. ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి? అతనికున్న పురాణ పరిచయం, అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్, అతనికున్న స్పోర్ట్స్ నాలెడ్జ్, ఇవా ఒక ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు. మీరంతా అవకాశవాదులు. ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేతకాని మేధావులు. అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలు చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మాలు ఎక్కుతూనే ఉన్నాడు. ఎలా? తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి, అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి. సార్, మహాత్మా గాంధీ తెల్లదొరతనాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లదొరతనాన్ని మాత్రం పోగొట్టలేడు. ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు, వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు, వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు. మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్. మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది? హీఈస్ ఎ లయర్, హీఈస్ ఎ డెసర్టర్. కట్టుకున్న భార్యని, కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు. ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను. అయినా మిమ్మల్ని ఏమీ చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం. ఈ దేశంలో గాంధీల సంఖ్యను పెంచండి కానీ గాడ్సేల సంఖ్యను కాదు. 1984లో బాలకృష్ణ హీరోగా నటించిన మంగమ్మ గారి మనవడు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి బాలకృష్ణకి హీరోగా స్టార్డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 1986లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన అపూర్వ సహోదరులు సూపర్ హిట్. అలా వరుస హిట్స్ కొడుతూ అగ్ర కథానాయకుడిగా నిలిచారు యువరత్న నందమూరి బాలకృష్ణ. కనులలో కలసి వెన్నెలగా పలచినావు
బాలకృష్ణ తన 40 సంవత్సరాల సినీ కెరియర్లో 99 సినిమాలు పూర్తి చేసి నటుడిగా ఎనలేని ఖ్యాతి గడించారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచాహారంలో ప్రియరతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పద సంబంధంలో నిన్ను కోరి సరసాల వర్ణంలో ఒడిచే పర్వాల పర్వంలో నిన్ను కోరి సరసాల వర్ణంలో ఒడిచే పర్వాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచాహారంలో ప్రియరతిలో రాగం జతలో తాళం ఎదలో బంధం పద సంబంధంలో చూశానే నా వైపు ఏ చుక్క చూడని షేపు పొదరిళ్లల్లో పోపున్నే పెట్టేయనా మత్తెక్కించే చూపు నా మతి పోగొట్టే ఊపు సెక్సీ సినిమా స్కోపు నే చుట్టేయనా సైడు తగిలే నా గోడె ఈడు రగిలే గాలి తగిలే నా కన్నే మబ్బు చెదిరే ఓయ్ నీ దివ్య భారాలు దిద్దుకుంటా నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా విభిన్నమైన క్యారెక్టర్లు చేయడంలో ఆయనే సాటి. 1991లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఆదిత్య 369 సూపర్ హిట్. సంగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటి వరకు వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా. 1994లో మరో ప్రయోగం చేశారు. సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలోనే ఫోక్ రోల్లో భైరవ ద్వీపం సినిమాలో నటించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. శ్రీ తుంబుర నారద నారామృతం శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఈకం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా శుక్తవర్ణముల డోలికగా 7 రంగులే దురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరిద నిరపమగ నీక మగరి సని సగమ గమ పమ పనిస గరి సని దరి సని దప సని దపమ శ్రీ తుంబుర నారద నారామృతం స్వరరాగ రసభావతాళాన్వితం. 1999లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ న్యూ ట్రెండ్కి అంకురార్పణ చేసి సూపర్ హిట్ అందుకున్నారు బాలయ్య. రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఆయన చేసిన సమరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అదే కోవలో నరసింహనాయుడు, సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో చేరాయి. ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశాలో పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, ఇట్లో పాశుపతం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పానో గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి. పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు, చిటికిన వేలి మీద కూడా మీసం మొలుస్తుంది. ఏయ్, మీసాలు రోషాలు మాకు ఉంటాయి. అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని
ఇంతమందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళు వచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరు ఎలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పంచిన నాన్న తోడు, ఒక్కడనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కళ్ళే వస్తారా? ఒకళ్ళతో ఒక్కళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా. కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారంపూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలనరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. 2011లో బాలయ్య మైథలాజికల్ మూవీ శ్రీరామరాజ్యం సినిమాలో రాముడిగా నటించి ఎన్టీఆర్ గారిని తలపింపచేశారు. క్లాస్ మూవీ, మాస్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, మైథలాజికల్ మూవీ, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇలా ఆయన టచ్ చేయని జోనర్ అంటూ లేదు. తండ్రికి తగ్గ తనయుడుగా పేరు గడించి సక్సెస్ఫుల్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.